మార్నింగ్ టిఫిన్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా సరే 5 నిమిషాల్లో ఈ దోశని ప్రిపేర్ చేసి పెట్టారంటే వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ, అందులోకి 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని బ్యాటరు మరి దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే బరగ్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేసుకొని పిండిలో కలుపుకోవాలి. చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు పిండిని కొద్దిగా మందంగా దోశలాగా వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల